ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన కనిగిరిలో జరుగు ప్రథమ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి దర్శి నియోజకవర్గ స్పెషల్ అడ్వైజర్ పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గంతో కలిపి జరిగే ఈ బహిరంగ సభకు 2 లక్షల మంది హాజరవుతారని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ కనిగిరిలో జరుగు బహిరంగ సభకు జన సమీకరణలో భాగంగా అవగాహన కోసం ఈ సమావేశం నిర్వహించామని, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చర్మగీతం పాడి ఈ నవశకం టీడీపీ జనసేన పార్టీలకు నాంది పలకబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి వెంకటేశ్వర్లు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కనిగిరి 5వ తేదీ బహిరంగ సభ. ఎందుకంటే నవశకం నాంది పలకబోతా ఉంది తెలుగుదేశం జనసేన. తొలి బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమవుతా ఉంది. 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ తోటి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి దర్శికి జన సమీకరణ కోసం ఈరోజు ముఖ్య నేతలతో బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో ఒక ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కనిగిరికి ఎంత మేరకు దర్శి నియోజకవర్గం నుంచి పబ్లిక్ని, కార్యకర్తలను తీసుకువెళ్ళాలి, కనిగిరి లక్షకు పైబడి జరగబోయేటువంటి బహిరంగ సభలో దర్శి ఎంత మేరకు చేయాలనేటువంటి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్ని మండలాల నుంచి కూడా. ఈ కార్యక్రమం ప్రత్యేకించి దర్శి నియోజకవర్గానికి ఈ స్పెషల్ అబ్జర్వర్గా ఈ క్యాంపెయిన్కి వచ్చినటువంటి మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారు కార్యక్రమం వచ్చినారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, ఎక్కడ ఇదివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి హింస ఏదైతే ఉందో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ చేశారు. లక్షలాది జనానికి ఉపయోగపడినటువంటిది, ట్రైనింగ్ ఇచ్చినటువంటిది. ఆ కేసులు అక్రమంగా వేలు వంగబెడితే వెనరాదన సామెతగా చంద్రబాబు నాయుడు గారు నేను జైల్లో ఉన్నాను కాబట్టి అందరూ జైల్లో పెడతామన్నటువంటి దుష్ట సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం, లోకేష్ బాబు గారిని కూడా ఏదో కేసులో పెట్టాలని చూసి ప్రజాస్పందన చూసిన తర్వాత ఆధారాలు ఎలాగో లేవు, ప్రజల్లో పెరుగుతున్నటువంటి నిరసన చూసిన తర్వాత వెనకదిగిన ప్రభుత్వం ఎన్ని చూసిన జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే అంత ఈ రాష్ట్రానికి మేలు జరుగుతున్నట్టు సంకల్పం. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో సభలు, సమావేశాలు పెట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలను ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రండి కోరేటువంటి కార్యక్రమం. అందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ అబ్జర్వర్గా వచ్చేసినటువంటి మాజీ మంత్రి పుల్లారావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి